దైవజనుడైన ప్రవక్త అయిన ఎలీషా గారు తన తల్లిదండ్రులను, తన స్వజనమును ప్రేమించినవాడు. వారి కొరకు గొప్ప విందును చేయిస్తాడు. ప్రవక్త అయిన ఎలీషా ఏలియా ప్రవక్త ద్వారా అభిషేకించబడినప్పుడు దేవుని మాట చొప్పున ఏలియాకు బదులుగా ఎలీషా ప్రవక్త అభిషేకించబడినప్పుడు చేసిన అద్భుతాలు: యోర్దాను నది విడిపోవడం, నిస్సారమైన జలములను స్వస్థపరచటం, 2 ఎలుగుబంటి వచ్చి 42 మంది పిల్లలను చంపటం, లోయను నీటితో నింపడం, రక్తపు లోయతో మోయాబులను మోసం చేయటం, పాత్రలు నూనెతో నింపుట, సునేమిరాలు తనకు సంతానమును కలిగించుట మరియు తన బిడ్డను బ్రతికించుట, సోరకాయ కూర స్వస్థపరచుట, రొట్టె యొక్క అద్భుతాలు, నయమానును స్వస్థపరచుట, గేహాజీకి కుష్ఠవ్యాధిని రానిచ్చుట, గేహాజీ అతిక్రమమును గ్రహించుట, గొడ్డెలిని తేల్పుట, సిరియా యుద్ధ ప్రణాళికను ప్రవచించటం, రథముల యొక్క దర్శనాలు, సిరియా సైన్యమును అంధత్వముతో నింపుట మరియు వారికి చూపును ఇచ్చుట, మహాకరువు ముగింపు ప్రవచించటం, బెన్వదూదు అకాల మరణమును గురించి ప్రవచించటం, హజాయేలు క్రూరత్వాన్ని ప్రవచించటం, యెహూ చేయు కార్యములు ప్రవచించటం, యోవాషు సిరియానులను హతము చేయటం గురించి ప్రవచించటం, ఎలీషా ఎముకలను తాకిన శవము మరలా బ్రతకడం, దైవజనుని జీవితము ద్వారా అనేకమైన అద్భుతాలు జరుగుట మనము చూస్తున్నాం. దేవునికి సమస్తమును సాధ్యమే. ఆమెన్.